మనం శ్రీకాకుళం జిల్లా పలాస మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి పలాస కాంప్లెక్స్ వద్ద ప్రయాణికుల వద్ద ఉన్నాం. ఈ ప్రయాణికులను అడిగి కూటమి ప్రభుత్వ పాలన ఏ విధంగా ఉంది అనే అంశాలను ఒకసారి తెలుసుకునే ప్రయత్నం అయితే మనం చేద్దాం. చెప్పు సోదరా, మీదే ఊరు? మాదే కొమరల్తడ. ఏ మండలం? వజ్రపుత్తూరు. కూటమి ప్రభుత్వ పాలన ఏ విధంగా ఉంది? పాలన ప్రెజెంట్ పర్లేదన్న. పర్వాలేదంటే ఏ విధంగా? పర్లేదంటే రోడ్లు వేయిస్తున్నారు, నెక్స్ట్ టైం టు టైము అందరికి పెన్షన్లు వస్తున్నాయి. ఇంకా ఉద్యోగరీత్యా కొద్దిగా మెరుగుపడితే బాగుంటుంది. ఎందుకంటే ప్లాంట్లు, కొత్త ఇండస్ట్రియల్ నిర్మాణం లాంటివి జరిగితే కోస్టల్ ఏరియాలకి కొద్దిగా బాగుంటుందండి. ఇప్పుడు రాజధాని మీద మీకు ఐడియా ఉందా? రాజధాని మీద అంటే ప్రెజెంట్ అమరావతి అంటున్నారు, చూడాలి. జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ ప్రభుత్వ హయాంలో 3 రాజధానులు అన్నారు. కూటమి ప్రభుత్వం మళ్ళీ ఏకైక రాజధాని అమరావతి అని చెప్తున్నారు. ఈ అమరావతి రాజధాని కూడా అభివృద్ధి చేస్తామని అంటున్నారు. కూటమి ప్రభుత్వం అమరావతి రాజధాని అభివృద్ధి చేస్తుందని మీరు నమ్ముతున్నారా? చూడాలి. అందరూ ప్రభుత్వం వచ్చే ముందు అందరూ చెప్తారు, ప్రభుత్వం వచ్చింది కదా ఇంకా టైం ఉంది, చూడాలి ఎప్పుడులో చేస్తారేటని. ఖచ్చితంగా ఈ 5 ఏళ్ళ లోపు రాజధాని పూర్తి చేస్తామని చెప్తున్నారు కదా. లేదు, 5 ఏళ్ళు అంటే టైం తీసుకుంటుంది కదా. మొత్తం వాళ్ళ యొక్క ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ని వాళ్ళు డెవలప్ చేసుకుని రావాలి. నెక్స్ట్ సెక్రటరియట్లు ఇవన్నీ టైం తీసుకుంటుంది, చూడాలి ఎంత టైం పడుతుంది. ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమైన ప్రాజెక్టులో పోలవరం ప్రాజెక్టు కూడా ఒకటి. ఆ పోలవరం ప్రాజెక్టు కూడా గత 5 ఏళ్లలో ప్రారంభిస్తామని చెప్పి కేవలం మాటలుగా పరిమితమైంది. కానీ కూటమి ప్రభుత్వం ఈ 5 ఏళ్లలో ఖచ్చితంగా పోలవరం ప్రాజెక్టుని పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని చెప్తుంది. ఇది నమ్మొచ్చు అంటారా? యాక్చువల్గా ఏంటంటే ముందు 5 సంవత్సరాల్లో చేస్తామన్నారు, ఎంతో కొంత చేసి ఉంటుంది. ఆ మిగిలినది కంటిన్యూషన్ చేసి అవగొట్టిస్తే అందరికి బాగుంటుంది. దశాబ్ద కాలం గడిచింది. పోలవరం ప్రాజెక్ట్ అనేది దశాబ్దాలుగా కూడా ప్రజలకి ఇలా చెప్తూనే ఉన్నారు. ఈసారికైనా సరే కూటమి ప్రభుత్వం, అదే బీజేపీ, జనసేన, టీడీపీ ప్రభుత్వం పూర్తి చేస్తుందని నమ్మకం మీలో ఉందా? ఉంది, చేస్తుంది. చెప్పినవన్నీ చేస్తున్నారు కాబట్టి చూడాలి ఏమవుద్దాం. కూటమి ప్రభుత్వం ఏడాది గడిచింది. ఈ ఏడాది కాలంలో ఈ 3 పార్టీలు కూడా కలిసే కొనసాగుతున్నాయి. మరో 4 ఏళ్ల పాటు కూడా ఈ పార్టీలు కలిసే కొనసాగుతాయి అంటారు అప్పుడులో, లేకపోతే ఏమైనా వివాదాలు వచ్చి విడిపోయే అవకాశం ఉందంటారు. మీరు అసలు ఏ విధంగా భావిస్తున్నారు? అది దాని గురించి అంత అవగాహన లేదు, చూడాలి ఏమవుతుందని. ప్రజెంట్ అయితే మొదట్లో అందరు కలిసి పనిచేస్తామని చెప్తున్నారు. చేసే కొద్దీ ఏమవుద్దంటే పార్టీల పరంగా విలీనం అయ్యే కొద్దీ పదవుల గురించి వీటి గురించి ఇబ్బందులు అవుతాయి, చూడాలి ఏమవుద్దు. ఇక్కడ ఎమ్మెల్యే తెలుసా మీకు? ఎమ్మెల్యే గౌతు శ్రీస మేడం. ఆవిడ తాలూకా పనితీరు ఏ విధంగా ఉంది? బాగానే ఉంది. అంటే ఏ విధంగా రియాక్ట్ అవుతున్నారు? సమస్యలు ఏమైనా చెప్తే ఆవిడ రియాక్ట్ అవుతున్నారా, లేకపోతే ఏ విధంగా రిసీవ్ చేసుకుంటారు? వెళ్ళిన తర్వాత రిసీవింగ్ కూడా బాగుంది. ఎందుకంటే 1-2 సార్లు మేము వెళ్ళాము, బాగానే ఉంది. ప్రజెంట్ చెప్పే సమస్యలు ఏమైనా? సమస్యలు అంటే మా ఊరు రోడ్ల గురించి చెప్పాం. ఆల్రెడీ అక్కడ షార్ట్ కట్లో రోడ్లు వేస్తున్నారు, బాగానే ఉంది. సంతోషకరంగా ఉన్నారా ఈ కూటమి ప్రభుత్వంలో? ప్రెజెంట్ పర్లేదు, ముందు చూడాలి.